అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మరి ఆర్ఆర్బీ, ఎన్టీపీసీ అలాగే మినిస్ట్రీ ఆఫ్ ఐసోలేటెడ్ కేటగిరీ ఎగ్జామినేషన్ సంబంధించి రెండు అప్డేట్లు అయితే రావడం జరిగింది. సో ఈ రెండు అప్డేట్లు ఏంటంటే వీడియోలు చూద్దాం. ఒకటి వచ్చేసి మనకు ఎంఐసికి సంబంధించి అంటే మినిస్ట్రీ ఆఫ్ ఐసోలేటెడ్ కేటగిరీ ఎగ్జామ్ సంబంధించి రీఫండ్ సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ అప్డేట్ చేసుకోవడానికి అయితే ఒక అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఈ యొక్క కొన్ని ప్లేసెస్లో ఈ యొక్క ఎన్టీపీసీ ఎగ్జామ్ అంటున్నది 4th ఫేజ్ జరుగుతుంది కదా ప్రజెంట్ మనకు. సో ఈ యొక్క 4th ఫేజ్ అనేటువంటిది క్యాన్సిల్ అయితే చేయడం జరిగింది. సో మొదట ఆ యొక్క విషయం చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే మనకు కర్ణాటక, కేరళ ఏదైతే ఉందో ఇక్కడ రీషెడ్యూలింగ్ ఆఫ్ అఫెక్టెడ్ క్యాండిడేట్స్ ఫ్రమ్ కేరళ హూ ఆర్ అలాటెడ్ సెంటర్స్ ఇన్ కర్ణాటక అండ్ తమిళనాడు. మరి కేరళకు చెందినటువంటి అభ్యర్థులకి కొంతమంది కర్ణాటక, తమిళనాడులో ఎగ్జామ్ కండక్ట్ అంటే ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే వేయడం జరిగింది అదర్ స్టేట్స్లో భాగంగా. మరి ఇక్కడ కర్ణాటక గవర్నమెంట్, తమిళనాడు గవర్నమెంట్ కొద్దిగా స్ట్రిక్ట్ రూల్స్ అయితే ఫాలో అయితే అంటే ఇక్కడ కోవిడ్ సిచ్యువేషన్లో కొన్ని ఈ యొక్క గైడ్లైన్స్ వదిలింది. దాని ప్రకారం ట్రావెల్ చేయడానికి కొద్దిగా ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో ఆ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో కేరళకు సంబంధించి సో వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేటువంటిది పోస్ట్ పోన్ అయితే చేశారు. మరి కొత్త డేట్స్ అంటే వాళ్ళకి మళ్ళీ త్వరలోనే అయితే ఇంటిమేట్ చేయడం జరుగుతుంది. సో అదే అప్డేట్ వచ్చేసి. సో నెక్స్ట్ వచ్చేసి మినిస్ట్రీ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీ ఎగ్జామినేషన్ సంబంధించి రీఫండ్ ఏదైతే ఉందో మనకు తెలుసు. సో మనకు ఎవరైతే ఓబీసీ తర్వాత అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే 500 పేజెస్ ఉంటారో వాళ్ళందరూ కూడా 400 అనేటువంటిది మనకు వెనక్కి అయితే వేయడం జరుగుతుంటుంది. సో 100 రూపీస్ ఎగ్జామినేషన్ ఫీజు తీసుకొని సో దానిలో భాగంగా ప్రజెంట్ మనకి ఈ యొక్క అమౌంట్ రీఫండ్ చేయడానికి ఈ యొక్క రైల్వే వాళ్ళైతే ఈ యొక్క ఎగ్జామినేషన్ సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చారు. మరి ఎన్టీపీసీ ఎగ్జామ్ కూడా కండక్ట్ చేసిన వెంటనే వితిన్ 2 to 3 monthsలోనే సో మనకు కూడా ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ సంబంధించి కూడా మనకు రీఫండ్ అయితే రావడం జరుగుతుంటుంది. సో ఇక్కడ చూడొచ్చు ఈ యొక్క రైల్వే వాళ్ళు ఈ యొక్క సెంట్రల్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ 3కి రీఫండ్ అయితే ఇస్తున్నారు. మరి ద అప్లికేషన్స్ హ్యావ్ రిసీవ్డ్ 2 years బ్యాక్ అండ్ ఇన్ ద ఇంటర్వ్యూయింగ్ పీరియడ్ లాట్ ఆఫ్ చేంజెస్ మై బి అకార్డ్ ఇన్ ద అకౌంట్ డీటెయిల్స్. సో మనకు ఆల్మోస్ట్ 2019లో కదా మనకు నోటిఫికేషన్ వచ్చినది, ఇప్పుడు 2021 ఆల్మోస్ట్ 2 years బ్యాక్ అయిన ఉంటుంది అయింది కాబట్టి సో ఏమన్నా కూడా చేంజెస్ వచ్చి ఉండొచ్చు, ఐఎఫ్ఎస్సి కోడ్ చేంజ్ అయ్యి ఉండొచ్చు. సో ఎందుకంటే బ్యాంక్స్ మెర్జ్ అయ్యాయి కదా రీసెంట్గా మనకు ఆంధ్ర బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్, సో అలహాబాద్ బ్యాంక్, సో ఇలా మనకు చాలా బ్యాంక్స్ అనేటువంటిది మనకు మెర్జ్ కావడం జరిగింది ఇతర బ్యాంక్స్లోకి చూసుకున్నట్టయితే. అలాగే గతంలో కూడా బ్యాంక్ ఆఫ్ బరోడా సో అప్పటికి 2019లో సో అవన్నీ కూడా మెర్జ్ కావడం వల్ల కొద్దిగా ప్రాబ్లమ్స్ అయితే వచ్చి ఉండొచ్చు. ఎందుకంటే కంపల్సరీగా ఐఎఫ్ఎస్సి కోడ్స్ అన్నీ కూడా మారిపోయింటాయి. అకౌంట్ నెంబర్స్ ఏమున్నప్పటికీ ఐఎఫ్ఎస్సి కోడ్ చేంజ్ ఉంటాయి. సో దాని ద్వారా వాళ్ళు అమౌంట్ వేసినప్పుడు మనకు అమౌంట్ అయితే రాదు కాబట్టి సో ఈ చేంజెస్ అన్నీ కూడా చేసుకోవడానికి మనకైతే ఒక లింక్ అయితే యాక్టివేట్ చేయడం జరిగింది. సో ఆ లింక్ అనేటువంటిది ఇక్కడ ఒకసారి క్లిక్ చేసినట్టయితే ఇదే లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో డైరెక్ట్గా ఈ లింక్ ఇచ్చేస్తాను, rrconline.in/MIC రీఫండ్ అనేటువంటిది. సో ఆ లింక్లోకి వచ్చేసేస్తే మీరు ఇక్కడ మీ యొక్క రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీ ఎగ్జామినేషన్ సంబంధించి మీరు ఎగ్జామ్ రాసింటారు కదా రోల్ నెంబర్, సో మరి రిజిస్ట్రేషన్ నెంబర్ వేరు ఉంటుంది, ఇక్కడ రోల్ నెంబర్ వేరు ఉంటుంది. సో ఎగ్జామ్ రాసినప్పుడు రోల్ నెంబర్ వచ్చింది మీకు హాల్ టికెట్లో, అందులో ఉన్నటువంటి రోల్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చా ఏది కనిపిస్తుంది, సెక్యూరిటీ కోడ్ అంటే ఇక్కడ ఏ ఇమేజ్లో ఏది కనిపిస్తుంది మీరు ఓపెన్ చేసినప్పుడు ఏదైతే ఉంటుందో అక్కడ అది ఎంటర్ చేసి లాగిన్ క్లిక్ చేయాలి. అక్కడ దీనికి సంబంధించి ఎప్పటి వరకు టైం ఉందంటే మనకు ఈ రోజే ఓపెన్ అయింది, 10 గంటలకు ఓపెన్ అయింది. సో మనకి నిన్న అప్డేట్ వచ్చింది ఒకటి, కాకుంటే 10 గంటల లింక్ ఓపెన్ అయిన తర్వాత వీడియో చేద్దామని సో వెయిట్ చేసి ఈరోజు వీడియో చేస్తున్నాం. సో మరి ఇక్కడ 10 గంటలకైతే ఓపెన్ అయింది, ఈరోజు ఆల్రెడీ ఓపెన్లో ఉంది. మీకు 17వ తేదీ వరకు అంటే 15 రోజులు టైం ఇచ్చారు. 17వ తేదీ సాయంత్రం 5 గంటల కల్లా మీరు మీ డీటెయిల్స్ అయితే అప్డేట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు, ఇన్ ఆర్డర్ టు ఫెసిలిటేట్ దీస్ క్యాండిడేట్స్ టు ప్రొవైడ్ దర్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. సో ఇక్కడ 1 time ఆపర్చునిటీ అనేది ఇవ్వడం జరిగింది. సో ఒక్కసారి మాత్రం మీకు ఛాన్స్ మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి అయితే లేదు. సో మనకి ఇక్కడ లింక్ అనేటువంటిది యాక్టివేట్ అయింది. సో అలాగే ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరికీ కూడా SMS, ఈమెయిల్స్ కూడా పంపించామనేటువంటి ఇక్కడ మెన్షన్ చేస్తారు. సో ఈ యొక్క ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళందరికీ కూడా మీరు ఒకసారి మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ అనేటువంటి చెక్ చేసుకోండి. ఓకే ఉంటే పర్లేదు, ఏమైనా చేంజెస్ ఉంటే అప్డేట్ చేసుకోండి అనేటువంటిది. సో అది మీరు లాగిన్ అవ్వగానే ఇక్కడ మీ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఏవైతే ప్రొవైడ్ చేస్తుంటారో అవన్నీ కూడా ఇక్కడ చూపిస్తాయి. ఏమైనా చేంజెస్ ఉంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు, ఏమి చేంజ్ లాగుంటా అన్నట్టు అలాగే పెట్టేసేయచ్చు. సో మీకు త్వరలోనే ఇంకా రీఫండ్ కూడా అనేటువంటిది రావడం జరుగుతుంది. వితిన్ 2 months లోపల మనకు ఈ యొక్క కంప్లీట్ అవ్వగానే ఈ అప్డేటేషన్ అంతా కూడా మీకు రీఫండ్ అయితే రావడం జరుగుతుంది. సో ఒక్కొక్కసారి లేట్ కూడా అవుతుండొచ్చు, ఎందుకంటే మనకు రైల్వేకి సంబంధించి ఏదైతే ఉందో గ్రూప్ డీకి సంబంధించి 2019లో ఎగ్జామ్ జరిగితే 2020లో రీసెంట్గా కూడా చాలామందికి మనకు డిసెంబర్ అలాంటి టైంలో కూడా పడ్డాయి. సో అది కొంతమందికి లేట్ అవుతుంటాయి, కొంతమందికి ఎర్లీగా పడుతుంటాయి. సో మీకు లేట్ అయినా పర్లేదు, ఎగ్జామ్ మనకు ఈ యొక్క ఫీజు అనేది రీఫండ్ అయితే ఉంటుందో అది పడుతుంది. సో వెయిట్ అయితే చేయాలంతే అభ్యర్థులు. సో ఇదంటే మనకు మినిస్ట్రీ ఆఫ్ ఐసోలేటెడ్ కేటగిరీ ఎగ్జామినేషన్ సంబంధించి అప్డేట్ అయితే. మరి ఇక్కడ ఎగ్జామినేషన్ సంబంధించి ఫైనల్కి కూడా త్వరలోనే వస్తుంది, వీటి రిజల్ట్ కూడా మనకు త్వరలో అయితే రావడం జరుగుతుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇనిషియల్కి వదిలారు కాబట్టి. మరి ఎన్టీపీసీ ఎగ్జామ్స్ అనేటువంటిది ప్రజెంట్ అయితే రన్నింగ్లో ఉన్నాయి. మరి 4th ఫేజ్ మనకు 5th ఫేజ్ అనేటువంటిది ఎల్లుండి నుంచి స్టార్ట్ అవుతుంది, 4వ తేదీ నుంచి.
సో మరందరికీ ఆ విషయం తెలిసిందే. మరి 6th ఫేజ్ అనేటువంటిది ఇంకా కన్ఫామ్గా అయితే తెలియదు. సో నేనైతే 13 లక్షల క్యాండిడేట్స్ మిగులుతారనేటువంటిది ఒక వీడియో చేయడం జరిగింది. సో వాళ్ళకి 6th ఫేజ్ అయితే ఉంటుందని చెప్పాను. కాకుండా చాలామంది వాళ్ళు రిజెక్ట్ అయ్యి ఉండొచ్చు కదా అనేటువంటిది డౌట్ వ్యక్తం చేస్తున్నారు. అయ్యుండొచ్చు, మేబీ ఛాన్సెస్ ఉన్నాయి. కాకుండా 100% కాదు కదా, మనకు రైల్వే నుంచి ఎటువంటి అప్డేట్ లేదు కాబట్టి మన 6th ఫేజ్ ఉంటుందేమో అనుకుంటున్నాం. సో ఒకవేళ ఉన్నా లేకున్నా మనకు మ్యాక్సిమం మనకు ఉన్నట్టయితే మనకి ఏప్రిల్లో ఎగ్జామ్ జరుగుతాయి. లేనట్టయితే ఏప్రిల్ ఎండింగ్ లేదా మేలో మనకు గ్రూప్ డి ఎగ్జామినేషన్ ఉన్నది. మ్యాక్సిమం 99% మనకు స్టార్ట్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంది. సో ఇదండి మనకు ఇక రైల్వేకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఎన్టీపీసీకి సంబంధించి ఇక ఎగ్జామినేషన్ క్యాన్సిలింగ్ సంబంధించి మ్యాక్సిమం ఆంధ్ర తెలంగాణ విద్యార్థులకి అయితే ఇక్కడ ఎటువంటి ఎఫెక్ట్ అయితే ఉండదు ఈ నోటీస్ వల్ల. మిగిలిన క్యాండిడేట్స్ కేరళ స్టూడెంట్స్ ఎవరుతుంటారో వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఇంకా ఎగ్జామినేషన్ రీఫండ్ సంబంధించి మరి ఇక్కడ ఆంధ్ర తెలంగాణలో కూడా చాలామంది రాశారు ఎగ్జామ్ అంటుంటుంది. సో వాళ్ళు ఒకసారి మీ బ్యాంక్ డీటెయిల్స్ చెక్ చేసుకొని ఏమైనా అప్డేట్స్ ఉంటే అప్డేట్ చేయండి. మీకు త్వరలోనే రీఫండ్ కూడా రావడం జరుగుతుంది. సో ఇదండి మనకు రైల్వే సంబంధించిన అప్డేట్స్ అయితే. మరి ఈ వీడియో కూడా మీ ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మీరు మన ఛానల్ కూడా ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.